వెల్కమ్ టు డే 8 ఆఫ్ లాజిక్ బిల్డింగ్. ఈరోజు మనము ఈ పర్టికులర్ ప్యాటర్న్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? సో జనరల్గా మనము ఈ వీడియోలో ఆప్టిమల్ సొల్యూషన్, ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ మాట్లాడుకుంటాం, దాంతో ఆప్టిమల్, దాంతో టైం కాంప్లెక్సిటీ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్, దాంతో స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకేనా? సో మీకు కనుక ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే త్రూ మిడ్వే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనం ఆలోచిద్దాం, వాట్ కెన్ బి ద బ్రూట్ ఫోర్స్ మెథడ్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఏముంటుందండి? ఇట్స్ వెరీ సింపుల్. మీరు సింపుల్గా ప్రింట్ చేస్తూ పోతారు అంతే. మీకు ఎక్కడ స్టార్ని ప్రింట్ చేయాలో అక్కడ పర్ఫెక్ట్ ప్లేస్లో స్టార్ని ప్రింట్ చేస్తారు. సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు స్టార్. మీరు ఎప్పుడైనా ఈ బేస్ని ఈ లాస్ట్ దాన్ని ఒక బేస్ కింద తీసుకుంటారు. 1 2 3 4 5 ఫిఫ్త్ ప్లేస్లో స్టార్ ఉంది, అంటే ముందు 4 ప్లేసెస్లో స్టార్ లేదు. సో మీరు ప్రింట్లో ఏం చేస్తారు? సింపుల్గా ప్రింట్లో 1 2 3 4 స్పేస్లు ఇచ్చి ఒక స్టార్ని ప్రింట్ చేస్తారు. అయిపోయింది. నెక్స్ట్ దాంట్లో 3, నెక్స్ట్ దాంట్లో 2, నెక్స్ట్ దాంట్లో 1, అలా ఇక్కడ ఒక 1 స్పేస్, ఇక్కడ ఒక 2 స్పేస్, ఇక్కడ ఒక 3 స్పేస్లు ఇచ్చి స్టార్స్ని ప్రింట్ చేస్తూ ఉంటారు రైట్ సైడ్. దిస్ ఈస్ వాట్ యూ విల్ ట్రై టు అచీవ్. ఇది మన బ్రూట్ ఫోర్స్ మెథడ్. ఓకేనా? జనరల్గా దీని గురించి పెద్ద మాట్లాడడం కూడా అంత వేస్ట్ అనుకోండి, లైట్. మనం ఆప్టిమల్ సొల్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అని. సో యాజ్ డిస్కస్డ్ ఇన్ ఆల్ ద వీడియోస్, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? మనం ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూడంగానే ఫస్ట్ నెంబరింగ్ వేసుకోవడం మొదలెట్టాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆల్వేస్ సెడ్ ఐ, కొంచెం కిందికి రాము. ఓకే, జే 0 1 2 3 4 5 6 7 8 ఇలా మీరు కాలమ్ నెంబరింగ్ ఇచ్చుకుంటే మీకు 0 నుంచి 8 వరకు వచ్చింది. ఇప్పుడు రో నెంబరింగ్ ఇచ్చుకుందాం. 0 1 2 3 4. ఇప్పుడు రో నెంబరింగ్ ఇది వచ్చింది. ఇప్పుడు మనం ప్రతిసారి మాట్లాడుకున్నట్టు మన మేజర్ అజెండా ఏంటిది ఎప్పుడైనా? టు ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఐ అండ్ జే. ఇది మన మేజర్ కాన్సెప్ట్ అనమాట. సో మీరు ఏ ప్యాటర్న్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అన్నా మీరు ఐకి ఇంకా జేకి మధ్యలో ఒక రిలేషన్షిప్ని కనిపెట్టాలి. దట్ ఈస్ ద మేజర్ అజెండా. ఓకే, ఇప్పుడు మనము ఐకి జేకి ఒక రిలేషన్షిప్ కనిపెడితే అప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. ఓకేనా? అండ్ ఇక్కడ ఎందుకు 0 నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేసామని అడిగితే, జనరల్గా మనము అరేస్ చూసుకుంటే ద ఇండెక్సింగ్ స్టార్ట్స్ విత్ 0. సో మనకి ప్రాక్టీస్ అవ్వాలి కాబట్టి ప్రోగ్రామ్ 0తో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్యాటర్న్ సాల్వ్ చేయాలంటే ఐకి జేకి ఒక రిలేషన్షిప్ని కనిపెట్టాలి. ఫస్ట్ మనం రాద్దాం. ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు నా జే వాల్యూ ఎంత ఉంది? ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు నేను 4th కాలంలో స్టార్ని ప్రింట్ చేస్తున్నాను. ఐ కరెక్ట్? 4th కాలంలో మాత్రమే ప్రింట్ చేస్తున్నాను. సో మై జే వాల్యూ విల్ బి 4. నేను జే అనే ఒక వాల్యూలో మాత్రమే స్టార్ ప్రింట్ చేయాలి, అంటే 4 అనే ఒక పర్టికులర్ వాల్యూలో స్టార్ ప్రింట్ చేయాలి. దానికి ముందు దానికి తర్వాత అన్ని నాకు స్పేస్లే కావాలి. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు నేను ఐ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాను. అప్పుడు నా జే వాల్యూ ఎలా ఉంది? 1 సెకండ్, దీన్ని కొంచెం నీట్గా రాసుకుంటా. సాయిరామ్. ఓకే, ఐ ఈక్వల్ టు 0, జే ఈక్వల్ టు 4. ఇప్పుడు ఐ ఈక్వల్ టు 1 తీసుకుంటాం. జే ఈక్వల్ టు వాల్యూస్ ఎంత? ఇప్పుడు మీరు చూసుకుంటే జే ఈక్వల్ టు 3 4 5. ఐ ఈక్వల్ టు 1లో 3 4 5లో స్టార్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ నేను 3 4 5. ఐ ఈక్వల్ టు 2 తీసుకుందాం. జే వాల్యూస్ ఎలా వెళ్తున్నాయి? జే ఈ స్టార్టింగ్ ఫ్రమ్ 2 అన్నప్పుడు 2తో స్టార్ట్ అవుతుంది, 6 దగ్గర ఆగిపోతుంది. అంటే ఎవెన్చువలీ 2 3 4 5 6. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోండి. వాట్ ఇస్ ద జే ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఐ ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు జే ఈ స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఫస్ట్ కాలం నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్తుంది? ఇది 7th కాలం వరకు నాన్ స్టాప్ వెళ్తుంది. అంటే జే వాల్యూస్ విల్ గో ఫ్రమ్ 1 2 3 4 5 6 7. క్లియర్? ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు ఆలోచిద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు ప్యాటర్న్ ఎలా బిహేవ్ చేస్తుంది? ఐ ఈజ్ ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు జే ఎలా ఉంది? 0 నుంచి 8 వరకు అన్నిట్లో మనం స్టార్స్ ప్రింట్ చేయాలి. సో 0 1 2 3 4 5 6 7 8. ఓకే, సో మనకి ఏమర్థమైంది? ప్రతి ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు జేలో ఆ పర్టిక్యులర్ ఏదైతే నెంబర్ ఇక్కడ రాసుకున్నామో అక్కడ స్టార్ ప్రింట్ చేయాలి, మిగతా అన్నింటిలో స్పేస్ ప్రింట్ చేయాలి. రైట్ సైడ్ స్పేస్ ప్రింట్ చేసినా ప్రింట్ చేయకపోయినా పెద్ద ఫరక్ పడదు, కానీ లెఫ్ట్ సైడ్ స్పేస్ ప్రింట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ స్పేస్ ప్రింట్ చేయకపోతే మొత్తం ప్యాటర్నే మారిపోద్ది. నౌ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిద్దాం. ఫస్ట్ ద బేసిక్ ఇంట్యూషన్. ఈ ప్రాబ్లమ్ని చూడంగానే
ఫస్ట్ ఇప్పుడు మనం ఒక రిలేషన్షిప్ని కనిపెడదాం అనుకుంటున్నాం. కనిపెట్టాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సార్ లాజిక్ బిల్డింగ్లో చెప్తా ఎలా ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు ఇది జే వాల్యూస్. మీకు ఐ వాల్యూలో ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తుందా? 0 నుంచి 4 వరకు ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళిపోతున్నాయి. సో దర్ ఇస్ నో ప్యాటర్న్ ఇన్ దిస్. ఇట్స్ లైక్ ఇంక్రిమెంటల్ ఆర్డర్ 0 1 2 3. ఇవి రోజులో పెద్ద సంబంధం ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ కాలమ్స్. ఈ కాలమ్స్లో ఏదో మ్యాజిక్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రోలో ఒక స్టార్ ప్రింట్ చేయాలి. దీన్ని కనుక నేను మిడ్ పాయింట్ అనుకుంటే నెక్స్ట్ రోలో లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి యాడ్ చేస్తే చాలు. నేను మళ్ళీ దీన్నే మిడ్ పాయింట్ అనుకుంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఒక లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ యాడ్ చేస్తే చాలు. నేను దీన్నే కనుక మిడ్ పాయింట్ అనుకుంటే, నేను 4ని కనుక మిడ్ పాయింట్ అనుకుంటే ఇట్ సైడ్ యాడ్ చేస్తే చాలు. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి దీన్ని. 4 - 0 ఎంత? ఇక్కడ 4 ఉంది. 4 - I చేద్దాం అనుకుంటున్నాం. ఆలోచిద్దాం. J - I. 4 - 0 4 + 0 ఎంత? 4. క్లియర్, నాకు కూడా 4 వచ్చింది. పర్ఫెక్ట్లీ ఫైన్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే I ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు 4 - 1 4 + 1 మళ్ళీ I ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. 4 - 1 చేద్దాం అనుకుంటున్నా, 4 + 1 చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఎంత వాల్యూస్ వస్తున్నాయి? 3, 5 వస్తుంది. ఫైన్, నాకు స్టార్ట్ పాయింట్ దొరుకుతుంది, ఎండ్ పాయింట్ దొరుకుతుంది. క్లియరా? స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ 2 పాయింట్స్ దొరుకుతున్నాయి. నీ దగ్గర స్టార్ట్ పాయింట్ ఉంది, ఎండ్ పాయింట్ ఉంది, మధ్యలో ఏముంది ఇంక్రిమెంట్ చేసుకుంటే అదే అర్థమైపోతుంది. బట్ స్టిల్ లెట్స్ ట్రై టు ఫిగర్ అవుట్. ఇప్పుడు నేను మిడ్ పాయింట్ ఇదే తీసుకుంటాను. ఫస్ట్ లూప్లో ఏదైతే మిడ్ పాయింట్ ఉందో ఆ మిడ్ పాయింట్ కన్సిడర్ చేస్తున్నా. దీనికి +i చేస్తా, -i చేస్తా. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది. నేను I ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు 4కి -2 చేస్తా, 4కి +2 చేస్తా. అప్పుడు నా వాల్యూ ఎంత? 4 - 2 4 + 2 6. స్టార్ట్ పాయింట్ టు ఎండ్ పాయింట్ 6. ఓకే, ఐఎమ్ ఏబుల్ టు ఫైండ్ సమ్ రిలేషన్షిప్ ఇక్కడ. నేను ఈ మొత్తం ప్యాటర్న్లో ఏదైతే నాకు కాన్స్టెంట్గా కనిపించిందో త్రూ అవుట్ ద ప్యాటర్న్, దాన్ని నేను నా బేస్ అనుకుంటున్నాను. అండ్ ద ఫస్ట్లో కూడా నాకు చాలా పర్ఫెక్ట్గా లైన్ అవుతుంది. ఇప్పుడు దాని నుంచి లాజిక్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ నేను కనుక ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 3 అనుకున్నా అనుకో, 4 + 3 4 - 3. సో మళ్ళీ రివర్స్ రాస్తున్నా. 4 - 3 4 + 3. 4 - 3 ఎంత? 1. 4 + 3 ఎంత? 7. 1 to 7. 1 స్టార్టింగ్ పాయింట్ 1 ఎండింగ్ పాయింట్ 7. పర్ఫెక్ట్ ఉందా లేదా? పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం లాస్ట్ I ఈజ్ ఈక్వల్ టు 4 గురించి మాట్లాడుకుందాం. నేను అన్నెసెసరీ కోడ్ని తీసేస్తాను ఫస్ట్. 1 సెకండ్. దిస్ కాన్ కొంచెం వీక్ ఉన్నా. ఓకే, I ఈజ్ ఈక్వల్ టు 4. అప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా? 4 - I 4 + I. ఇది మన కాన్సెప్ట్. 4 - 4 4 + 4. 4 - 4 0, 4 + 4 8. స్టార్ట్ పాయింట్ 0, ఎండ్ పాయింట్ 8. ఇక్కడైతే రిలేషన్షిప్ ఫామ్ అవుతుందా? నేను ఏం చేశాను? ఫస్ట్ నేను ఒక కాన్స్టెంట్ వాల్యూని సెలెక్ట్ చేసుకున్నాను. త్రూ అవుట్ ద అరే 4 ఈజ్ మై కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ వాల్యూతో ఐని మ్యాప్ చేయడానికి ట్రై చేశాను. నాకు లెఫ్ట్ వైపు డిక్రిమెంట్ కావాలి, రైట్ వైపు ఇంక్రిమెంట్ కావాలి. అవునా? 4 నుంచి లెఫ్ట్ సైడ్ నా వాల్యూస్ డిక్రీజ్ అవుతున్నాయి, రైట్ సైడ్ నా వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో నేను ఏం చేయాలి? ఏదైనా ఒక పర్టికులర్ నెంబర్ని తీసుకొని అక్కడి నుంచి ఈ నెంబర్ని మైనస్ చేసుకుంటూ రావాలి, అలానే ఒక నెంబర్ని ప్లస్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు అది ఏ నెంబరో అది ఆలోచించాలి. ఆ నెంబర్ ఏమైంది? ఇక్కడ నాకు I అయింది. పర్ఫెక్టా? మళ్ళీ చెప్తున్నా వినండి. నేను మిడిల్లో ఒక కాన్స్టెంట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను. 4 4 4 4 4. దానిని బేస్ కింద తీసుకున్నాను, ఒక బేస్ ఎగ్జాంపుల్ కింద. అంటే ఇన్ ద ఫస్ట్ పాయింట్ 4ని తీసుకున్నా. నాకు ఏం అర్థమవుతుంది? నేను ఒకవైపు మైనస్ చేయాలి, నా దగ్గర ఉన్న వాల్యూ నుంచి ఒకటి మైనస్ చేయాలి, నా దగ్గర ఉన్న వాల్యూ నుంచి ఒకసారి ప్లస్ చేయాలి. ఇది ఎంతైతే రేంజ్ వస్తుందో అదంతలో స్టార్స్ ప్రింట్ చేయాలి. ఇది నాకు బేసిక్ అర్థమైన లాజిక్. ఇప్పుడు ఎంత మైనస్ చేయాలి, ఎంత ప్లస్ చేయాలో నాకు తెలియదు. అప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళా? I దగ్గరికి వెళ్ళా. బహుశా I ఏమైనా మనకి హెల్ప్ చేయగలుగుతుందా దాని వాల్యూస్ తోటి? చూసా, 4 - 1 4 + 1. పర్ఫెక్ట్. 4 - 2 4 + 2. 4 - 3 4 + 3. 4 - 4 4 + 4. పర్ఫెక్ట్. సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ నౌ? నువ్వు I వాల్యూ ఇప్పుడు J ఎలా ప్రింట్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు నీకు ఒక రిలేషన్షిప్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఆ రిలేషన్షిప్లో హ్యాక్ ఏంటిది? ఇట్ ఈస్ 4 - I 4 + I. దీంతో ఏదో మ్యాజిక్ ఉంది. ఇప్పుడు ఆ మ్యాజిక్ ఏందో మనం ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు దీనికి మనం కోడ్ రాయాలి అంటే, మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూసి ఉంటే, మీరు కనుక లూప్స్లో కోడ్ రాయాలి అంటే మీకు ఏం తెలిసి ఉండాలి? స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, ఇంక్రిమెంటా డిక్రిమెంటా? I J స్టాండ్స్ ఫర్ రోస్, స్టాండ్స్ ఫర్ కాలమ్స్. ఇప్పుడు ఫస్ట్ నువ్వు నీ I వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దాన్ని అబ్జర్వ్ చేయి. నీ I వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0.
ఎక్కడి వరకు వెళ్తుంది 4. ఎలా వెళ్తుంది 0 1 2 3 4. అంటే నీకు ఏమర్థమైంది ఇప్పుడు ఇక్కడ? ఓకే, నా ఐ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది, 4 వరకు వెళ్తుంది, 0 నుంచి 4 వరకు వెళ్తున్నప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఐ ప్లస్ ప్లస్. సో దిస్ విల్ బి మై ఇనిషియలైజేషన్, దిస్ విల్ బి మై కండిషనల్, దిస్ విల్ బి మై ఇంక్రిమెంటల్ లాజిక్. ఎవాల్యుయేషన్ ఇంక్రిమెంటల్ లాజిక్, ఇది ఎవాల్యుయేషన్ లాజిక్ కింద పనికొస్తుంది. సో దిస్ ఇస్ స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, ఇంక్రిమెంట్ దగ్గర ఇది మనం రాసుకోవచ్చు. ఇప్పుడు జే గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటిది? నువ్వు లాస్ట్ రోని ఎగ్జాంపుల్గా తీసుకో, ఓకేనా? లాస్ట్ రోలో కాలమ్స్ అబ్జర్వ్ చేయి. నువ్వు స్టార్ట్ పాయింట్ 0, ఎండ్ పాయింట్ 8. నువ్వు అంటే ఇక్కడ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు వెళ్ళాలి నువ్వు ఈ లూప్లో. ఆమె కరెక్ట్? స్టార్ట్ నుంచి ఎండ్ వరకు వెళ్ళాలి. ఇక్కడ నువ్వు ఈ స్టార్ట్ని కన్సిడర్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ నువ్వు స్టార్ని ప్రింట్ చేయి, ఇక్కడ నువ్వు స్పేస్ని ప్రింట్ చేయాలి. ఇక్కడ నువ్వు స్పేస్ని ప్రింట్ చేయలేదనుకో ఈ ప్యాటర్న్ అంతా మారిపోద్ది, రూపరేఖలు మారిపోతాయి ప్యాటర్న్వి. సో ఇక్కడ స్టార్ అండ్ ప్రింట్ చేయకూడదు, స్పేస్ని ప్రింట్ చేయాలి. సో నీకు స్టార్ట్ పాయింట్, ఇక్కడ నువ్వు స్పేస్ని ప్రింట్ చేయాలి. సో దట్ ఇస్ ద స్టార్ట్ పాయింట్ ఫర్ యూ. సో నువ్వు 0 నుంచి అన్న ఇక్కడ 7 వరకే ఉంది కదా అంటావు. 7 తర్వాత ఎంత ఉంటే ఎంత లేకపోతే ఎంత, నాకు ఎట్లా నేను న్యూ లైన్లోకి వచ్చేస్తాను. సో బట్ లెట్స్ కన్సిడర్ ఇట్, ఎందుకంటే జస్ట్ టు అకామిడేట్ 4 ఐ ఆమ్ కన్సిడరింగ్ 8 ఆల్సో. ఇక్కడ కూడా స్టార్ని ప్రింట్ చేస్తున్నా అనుకో, ఇక్కడ కూడా స్పేస్ని ప్రింట్ చేస్తున్నా అనుకో, ఓకేనా? ఇక్కడ కూడా ఏం ప్రింట్ చేస్తున్నా నేను? స్పేస్ని ప్రింట్ చేస్తున్నా అనుకో, జస్ట్ టు మేక్ ద ప్రాబ్లమ్ ఈజీ. ఇక్కడ కూడా స్పేస్, ఇక్కడ అన్ని స్పేసెస్ ప్రింట్ చేస్తున్నా అనుకో. అప్పుడు నీకు ఏం అర్థమైంది? ఓకే, ప్రతిసారి ఏదర్ స్టార్ ప్రింట్ చేస్తున్నా లేదా ఏదర్ స్పేస్ ప్రింట్ చేస్తున్నా. సో ఎవెన్చువలీ మై స్టార్ట్ పాయింట్ ఆఫ్ జే విల్ బి 0, ఎండ్ పాయింట్ ఆఫ్ జే విల్ బి 8. అండ్ ప్రతిసారి 0 నుంచి 8 వరకు వెళ్తుందంటే ఇట్స్ ఇంక్రిమెంటల్ ఆర్డర్. 0 నుంచి 8 వరకు వాల్యూ వెళ్తుందంటే ఇట్స్ ఇంక్రిమెంట్ ఆర్డర్. సో ఇక్కడ నీకు ఏమర్థమైంది? నీ జే వాల్యూ 0తో మొదలవుతూ 8 వరకు వెళ్తూ 8 దగ్గర ఆగిపోద్ది, ఇట్స్ జే ప్లస్ ప్లస్. సో దిస్ ఈస్ ద లాజిక్ దట్ యూ వాంట్ టు హ్యావ్. అంటే నీ లూప్స్ రాయడానికి దిస్ ఈస్ ద కోర్ లాజిక్ దట్ యూ నీడ్ టు ఫాలో. ఓకే, ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఫస్ట్ మన లూప్స్ రాద్దాం. మనం అనుకున్న భాషలో మనం ఏమనుకున్నాం? నీట్గా రాస్తే ఇక్కడ ఫర్ int I equal to 0, I less than or equal to 4, I plus plus. ఇక్కడ వరకు వెళ్ళాలనుకున్నాం. ఫర్ int j equal to 0, j less than or equal to 8, j plus plus. ఇక్కడ వరకు అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకు తెలుసు ప్రింట్ ln. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చేస్తున్న రిమైనింగ్ వీడియోస్ చూడండి నా ప్లేలిస్ట్లో, మీకు బెటర్గా అర్థమవుతుంది ఇక్కడ ప్రింట్ ln ఎందుకు రాస్తారో. బట్ ఫైన్. సో ఇప్పుడు మనము ఇక్కడ ఈ కాలమ్స్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క లూప్ రెస్పాన్సిబిలిటీ ఏంటిది? టు ప్రింట్ రోస్. ఈ లూప్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటిది? ప్రింట్ కాలమ్స్. నేను కాలమ్స్లో ఎన్ని టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ని ప్రింట్ చేయాలి? నేను స్పేస్ని ప్రింట్ చేయాలి, స్టార్ని ప్రింట్ చేయాలి. ఎప్పుడైతే నా దగ్గర స్పేస్ స్టార్ అంటే నేను 2 కైండ్ ఆఫ్ థింగ్స్ని ప్రింట్ చేయాలి, అప్పుడు నేను ఏం చేస్తాను? ఇఫ్ ఎల్స్ రాసుకుంటా. నా కండిషన్ కనుక ఇఫ్ బ్లాక్లోకి వెళ్తుంటే, if it is going into if, please print one pattern. If it is not going to if, please print the other pattern. ఇప్పుడు ఇక్కడ మనం లాజిక్లోకి వద్దాం. ఇక్కడ నా దగ్గర ఏమేమి ఉన్నాయి ప్రింట్ చేయడానికి? ఎయిదర్ నేను స్టార్ని ప్రింట్ చేయాలి, ఎయిదర్ నేను స్పేస్ని ప్రింట్ చేయాలి. ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని ప్రింట్ చేయాలి. నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. త్రూ అవుట్ దిస్ పర్టికులర్ గ్రిడ్ ఐ హ్యావ్ ఓన్లీ 2 ఆప్షన్స్ టు ప్రింట్, ఎయిదర్ స్టార్, ఎయిదర్ స్పేస్. సో నువ్వు ఆ రెండింటిలో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలంటే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాసుకోవాలి. ఇప్పుడు ఈ లాజిక్ బట్టి నువ్వు ఇక్కడ లాజిక్ రాయాలి. ఏ లాజిక్లో స్టారా స్పేసా? ఏ లాజిక్లో ఏది అంటే ఇప్పుడు నువ్వు ఏదో ఒక ప్యాటర్న్ రాయాలి ఇక్కడ స్టార్ని స్పేస్ని ప్రింట్ చేయడానికి యూనిక్గా. ఇప్పుడు ఆ లాజిక్కి మనం కనిపెట్టామా? ఈ 4 - 4 4 + 4 మనకి ఎప్పుడైనా యూజ్ అవ్వగలుగుతుందా? ఈ కనిపెట్టే రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం. నేనేమంటున్నా అంటే ఇప్పుడు గ్రీన్ పోతాం. ఇఫ్ జే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అండ్ జే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, 4 - I, j is greater than 4 + I. నేను ఈ కండిషన్ రాద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైయింగ్ ఐ విల్ ప్రింట్ అ స్టార్. ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్ ఐ విల్ ప్రింట్ ఎ స్పేస్. అన్న ఈ కండిషన్ ఎందుకు రాసావు? గ్రేటర్ దెన్ 4 - I అండ్ ఎందుకు తీసుకోండి? గ్రేటర్ దెన్ 4 + I. అసలు ఇక్కడ అండ్ అని తీసుకున్నా, ఇక్కడ ఆర్ ఎందుకు తీసుకోలేదు? అసలు ఈ కండిషన్ వ్యాలిడ్ అవుద్దా లేదా? లెట్స్ డిస్కస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ద ప్యానల్. ఇప్పుడు ఆలోచిద్దాం. నేను రాసిన కండిషన్ ఇలా ర్యాండమ్గా రాసాను. ఎందుకు రాసానో చెప్తాను, నా ఇంట్యూషన్ చెప్తా. నాకు ఏమర్థమైంది? నేను I = 4 తీసుకొని 4 - I 4 + I చేస్తే నాకు ఏమొస్తుంది? నాకు స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ వస్తుంది.
ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది, నేను ఈ స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ప్రతి జే వాల్యూని కనుక ఈ రేంజ్లో వచ్చే ప్రతి జే వాల్యూని కనుక నేను నా ఇఫ్ కండిషన్లో పెట్టి దాన్ని ఆ స్టేట్మెంట్ని ట్రూ చేస్తే అక్కడ నుంచి స్టార్ ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ సింప్లిసిటీ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. సింప్లిసిటీ కోసం ఇప్పుడు ఇక్కడ ఇదంతా తీసేద్దాము. మనం i ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. బెస్ట్ ఎగ్జాంపుల్, నేను i ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నా అండి. 4 మైనస్ i ఉంది, 4 ప్లస్ i ఉంది. 4 మైనస్ i చేస్తే ఎంత వస్తుంది 2, 4 ప్లస్ i చేస్తే 6. ఇప్పుడు నా పాయింట్ ఏంది, నేను 2 నుంచి 6 వరకు అన్నిటిలో స్టార్స్ ప్రింట్ చేయాలి నా రిక్వైర్మెంట్ ప్రకారం. ఎందుకంటే i ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు 2 నుంచి 6 వరకు స్టార్స్ ప్రింట్ చేయాలి. సో నేను ఇప్పుడు ఎలా ఆలోచించాలి, నా దగ్గర స్టార్ట్ పాయింట్ ఉంది, ఎండ్ పాయింట్ ఉంది. ఇప్పుడు జే వాల్యూ కనుక 2 నుంచి 6 మధ్యలో ఉంటే స్టార్ ప్రింట్ చేయి, 2కి ఇటువైపు ఉన్న 2కి అటువైపు ఉన్న స్టార్ని ప్రింట్ చేయవద్దు అంటున్నా. క్లియర్? దిస్ ఇస్ మై పాయింట్. ఇప్పుడు మనం దీన్ని డ్రై రన్ చేద్దాం. డ్రై రన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక కండిషన్ రాయాలి కదా. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కండిషన్ రాయాలి. ఆ కండిషన్ ట్రూ అయితే స్టార్ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఆ కండిషన్ గురించి ఎలా ఆలోచన చూడండి. ఇనిషియల్గా నా జే వాల్యూ 0 ఉంటుంది. 0 గ్రేటర్ దాన్ 2 ట్రూవా, ఫాల్స్, ఫైన్, స్పేస్ని ప్రింట్ చేస్తున్నాం. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2, ఫైన్, ఫాల్స్, ఇక్కడ నేను స్పేస్ని ప్రింట్ చేస్తాం. 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, కరెక్ట్, స్టార్ని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, కరెక్ట్, స్టార్ని ప్రింట్ చేస్తా. 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, ట్రూ, స్టార్ని ప్రింట్ చేస్తాం. 5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, కరెక్ట్, స్టార్ని ప్రింట్ చేస్తాం. 6 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, కరెక్ట్, స్టార్ని ప్రింట్ చేస్తాం. 7 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, కరెక్ట్, స్టార్ని ప్రింట్ చేస్తాం. 8 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, కరెక్ట్, స్టార్ని ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఈ స్టార్ట్ పాయింట్ తీసుకున్నా అనుకోండి, అరే ఇక్కడి నుంచి ట్రావర్స్ అవుద్ది, మనం మాడుకోవడం 0 నుంచి 8 వరకు ట్రావర్స్ అవుద్ది. సో ఇలా 0 నుంచి 2, 0, 1, 2 ఈ రెండు ఫాల్స్ అయిపోతాయి. ఇంకా మిగతా ప్లేస్లో కరెక్ట్ ఎక్కడెక్కడైతే రాశారో అక్కడ ఏమవుద్ది, స్టార్ ప్రింట్ అయిపోద్ది. సో ఎవెన్చువల్లీ ఈ డబ్బాలో స్టారు, ఈ డబ్బాలో కూడా స్టార్ వస్తుంది. అది కరెక్టా తప్పు కదా? అప్పుడు ఏం చేయాలి, ఇంకేదైనా ఆలోచించాలి. ఓకే, నేను నా జే వాల్యూస్ని స్టార్ట్ పాయింట్తో ఇటరేట్ చేస్తే నాకు ఎక్కడో తప్పు వస్తుంది. ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ని వాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ రీథింక్ చేద్దాం. ఇప్పుడు ఈ చెత్త కాదు, మనకు అవసరం లేని తీసేసుకొని ఇప్పుడు సరే ఎండ్ పాయింట్ కూడా పెడదాం. ఇప్పుడు స్టార్ట్ పాయింట్లో పెడితే ఇక్కడ కూడా ప్రింట్ అయిపోతుంది, మనకి ఇక్కడ ప్రింట్ అవ్వద్దు కాబట్టి ఎండ్ పాయింట్ పెడదాం. ఎలా రాద్దామంటే కండిషన్, నాకు జే ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 మైనస్ అయ్యి ఉండాలి, అలానే జే షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ప్లస్ అయ్యి ఉండాలి. కానీ ఇప్పుడు ఇక్కడ నేను ఆర్ కండిషన్ పెట్టాలా అండ్ కండిషన్ పెట్టాలో అర్థం కావట్లేదు. కరెక్ట్, లెట్స్ రీఇటరేట్. 0 ఈజ్ గ్రేటర్ దాన్, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఆర్ ఉంది అనుకుందాం, ఓకేనా. 1 సెకండ్ ఇక్కడ ఆర్ ఉంది. ఫస్ట్ కండిషన్ ఒకటే ఇటరేట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. 0 ఈజ్ గ్రేటర్ దాన్ 2, కరెక్టా, ఫాల్స్. 0 ఈజ్ లెస్, ఇక్కడ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. నువ్వు కనుక ఇక్కడ ఆర్ కండిషన్ పెడితే 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ఈజ్ రిజల్టెంట్ టు బి ట్రూ. ట్రూ అంటే అప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ స్టార్ని ప్రింట్ చేస్తావు. కానీ ఇక్కడ స్టార్ని ప్రింట్ చేయవచ్చా? ప్రింట్ చేయకూడదు. అంటే అర్థం ఏంటిది, నువ్వు రాసిన కండిషన్ తప్పని అర్థం. ఇప్పుడు అండ్ పెడదాం, ఆర్ తీసేసి అండ్ పెడదాం. ఇప్పుడు ఆలోచిద్దాం మళ్ళీ. లెట్ మీ ఎరేజ్ దిస్, ఇది కూడా తీసేద్దాం. ఓకే, బెటర్. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఆర్ పెడితే నాకు తప్పు వచ్చింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను అండ్ పెడుతున్నాను. లెట్స్ రీఇటరేట్ ద ఫ్లో వన్స్ మోర్. ఇప్పుడు ఫస్ట్ 0 వస్తుంది. 0 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ 0 షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. ఇది నా కండిషన్. 0 ఇస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 2, కరెక్ట్, ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్ అవుతే మనం ఈ కండిషన్ని వ్యాలిడేట్ చేస్తామా? అండ్ ఆపరేటర్ ఉంటే చెయ్యము. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫాల్స్. నేను స్పేస్ ప్రింట్ చేస్తాను. నాకు ఈ కండిషన్ ఫాల్స్ అయితే స్పేస్ ప్రింట్ చేస్తాను అనుకుందాం. ఫైన్, ఫస్ట్ కండిషన్ ఫాల్స్. ఇప్పుడు జే ఇంక్రిమెంట్ 1 అవుతుంది. 1 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ 1 షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. 1 ఇస్ గ్రేటర్ దెన్ 2, ట్రూవా? కాదు, ఏమవుతుంది, ఫాల్స్. అంటే ఇది మొత్తం ఫాల్స్. ఇక్కడ కూడా నేను స్పేస్ని ప్రింట్ చేస్తాను. 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 2, ట్రూ. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6, ట్రూ. లోపలికి వస్తా, స్టార్ని ప్రింట్ చేస్తా. పర్ఫెక్ట్, ఎవ్రీబడి అలైన్, ఫైన్. 3 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. కండిషన్ ట్రూవా? 3 ఈజ్ గ్రేటర్ దెన్ 2, ట్రూ. 3 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 6, ట్రూ. స్టార్ని ప్రింట్ చేస్తా. 4 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 2, 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6, ట్రూ. స్టార్ని ప్రింట్ చేస్తాం. 5 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, 6. స్టార్ని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు
6 is greater than or equal to 2, 6 is less than or equal to 6 and కండిషన్ ఉంది. ఈ స్టేట్మెంట్ ట్రూవే, ఈ స్టేట్మెంట్ ట్రూవే స్టార్ని పెంచేస్తాం. నౌ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కమ్స్. ఇప్పుడు ఈ ఇటరేషన్ బాగా ఆలోచించండి, ఈ ఇటరేషన్ గురించి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను 7 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ 7 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటారు. ఇది కదా వచ్చే నెక్స్ట్ కండిషన్. 7 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూవే, కానీ 7 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 ట్రూవా, ఫాల్స్. అప్పుడు ఏమవుద్ది, ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వనప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నాం, స్పేస్ ప్రింట్ ఇద్దాం అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, పద్ధతిగా ఇక్కడ ఈ బుజ్జంతా పోయి ఇక్కడ నీట్గా స్పేస్ వచ్చేస్తుంది. సేమ్ గోస్ విత్ దిస్, 8 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2, 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. ఈ కండిషన్ ట్రూ, బట్ ఈ కండిషన్ ఫాల్స్. ఇక్కడ కూడా నీట్గా స్పేస్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ఇంట్యూషన్ ఫర్ టేకింగ్ దిస్ పర్టికులర్ లాజిక్ వేర్ జే షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4, జే షుడ్ బి లెస్ దాన్ ఈక్వల్ టు 4 ప్లస్ ఐ, అండ్ ఇక్కడ అండ్ ఆపరేటర్ ఉండడానికి. సో దాట్స్ ద రీజన్ నేను ఇక్కడ ఏం చేస్తా అంటే జే షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 మైనస్ ఐ అండ్ జే షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ప్లస్ ఐ అంట. ఖతం. దిస్ ఇస్ గెటింగ్ సాటిస్ఫైడ్, ప్రింట్ స్టార్. ఇఫ్ దిస్ ఇస్ నాట్ గెటింగ్ సాటిస్ఫైడ్, ప్రింట్ స్పేస్. దిస్ ఈస్ ద లాజిక్ టు రైట్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఇప్పుడు మనం దీని టైం కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుందామండి. టైం కాంప్లెక్సిటీ, అవుటర్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రమ్ 0 to 4, అంటే ఇది 0 నుంచి 4 వరకు వెళ్తుంది. ఈ 4ని n అనుకుందాం. ఓకే, బిగ్ ఆఫ్ n అవుద్ది, నేను మార్కర్తో రాస్తాను. బిగ్ ఆఫ్ n అవుద్ది. అవుటర్ లూప్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయితే ఇన్నర్ లూప్ 9 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాన్ని m అనుకుందాం. సో ఈ nకి mకి అంటే బిగ్ ఓ ఆఫ్ n ఇంటూ m ఇస్ ద టైం కాంప్లెక్సిటీ. ఎందుకు, అవుటర్ లూప్ n టైమ్స్ రన్ అవుతుంది, ఇన్నర్ లూప్ m టైమ్స్ రన్ అవుతుంది. సో n ఒక్కసారి i వాల్యూ 1 ఉన్నప్పుడు j వాల్యూ 0 నుంచి 8 వరకు ట్రావెర్స్ చేస్తుంది. i వాల్యూ 2 ఉన్నప్పుడు j 0 నుంచి 8 వరకు ట్రావెర్స్ చేస్తుంది. అందుకనే n ఒకసారి ఎన్నిసార్లు ట్రావెల్స్ చేస్తే m అన్నిసార్లు ట్రావెర్స్ చేస్తుంది. కాబట్టి బిగ్ ఆఫ్ n ఇంటూ m. దిస్ ఇస్ ద టైమ్ కాంప్లెక్సిటీ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. వాట్ ఈస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్? మనం ఎటువంటి ఎక్స్ట్రా స్పేస్ని తీసుకోలేదు. ఎక్స్ట్రా స్పేస్ అంటే ఎటువంటి అరే డేటా స్ట్రక్చర్స్ ఏమీ వాడలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ వేరియబుల్స్ కాబట్టి you can say it as big O of 1, constant space complexity. I hope you understood. నన్ను అడిగితే దీన్ని ఇంకా నేను డ్రై రన్ చేయలేదు, ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్లో డ్రై రన్ చేశా కాబట్టి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. డ్రై రన్ చేయండి, ఇంకా కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. డ్రై రన్ ఎలా చేయాలి అంటే వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ ఆన్ ద సేమ్ ప్యాటర్న్ ప్రాబ్లమ్స్, మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.